మొసలితో ఫ్రెండ్షిప్ కుదిరింది. మొసలి స్నేహితుడు అయిపోయారనమాట. రోజు కోతి మొసలి ఏం చెప్పుకుంటున్నాయి? ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయి, కబుర్లు చెప్పుకుంటున్నాయి అన్నమాట. చూస్తున్నాం కదా, చక్కగా ఇద్దరు జోక్స్ వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారనమాట. ఈ లోపల మరి ఏం చేసేది ఈ కోతి? తన దగ్గర ఉన్న ఫ్రూట్స్ తీసి మొసలికి ఇస్తూ ఉండేదన్నమాట. ఫ్రెండ్ కదా మరి. సో ఈ విధంగా కోతి మరి ఈ యొక్క మొసలితో రోజు ఫ్రెండ్షిప్ చేయడం, దానికి కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్రూట్స్ ఎక్కడికి పట్టుకెళ్ళిందని చెప్పుకున్నాం? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అనమాట. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఫ్రూట్స్ తింటున్నారు. తింటూ ఉంటే ఏం జరిగింది? భార్యకు దుర్బుద్ధి పుట్టింది. ఏమని? నేరేడు పళ్ళే కాదు, కోతి గుండెకాయ తినేయాలి. సో కోతి గుండెకాయ తినడం అంటే ఏంటండి? ఇండైరెక్ట్గా కోతి ప్రాణాన్ని అడుగుతుందన్నమాట. సో కోతి ఫస్ట్ మోసంలో పడిపోయింది. మోసంలో పడిపోయి ఏం చేసింది? మొసలితో కలిపి హ్యాపీగా వెళ్ళిపోతుందన్నమాట. మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మొసలి వాళ్ళ ఇంట్లో అనుకొని ఇది ఇమాజిన్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతుందన్నమాట. మరి అలాగూ ఆ ప్రయాణంలో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరు. చెప్పుకుంటూ ఉంటే మొసలి తన కోరిక బయటపెట్టింది. ఏమని? నా భార్యకి నీ గుండెకాయ కావాలి అన్నప్పుడు కోతికి చక్కని ఆలోచన కలిగిందనమాట. సో వెనక్కి తీసుకెళ్ళమన్నప్పుడు అది చెట్టు మీదకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అంటే ఈ డిజర్న్మెంట్, ఈ ఆత్మల వివేచన, ఒక వ్యక్తి దేవుని సంబంధమైన వాడా కాదా మనం తెలుసుకోకపోతే ఎన్ని నష్టాలు కలుగుతాయో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ విషయం? మనం ఎందుకంటే వివేచన కలిగి లేకపోతే, ఆత్మల వివేచన కలిగి లేకపోతే మన జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు. సో ప్రతి వ్యక్తిలో దేవుని ఆత్మ ఉన్నదా లేదా మనము పరీక్షించుకోవాలి. సో చివరికి కోతి ఏం చేస్తుందండి? ఏడుస్తుంది. ఎందుకని? మొసలి చేసిన మోసానికి. సో మనం కూడా ఎదుటి వారి యొక్క మోసంలో పడకూడదు అంటే దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండి ఆత్మల వివేచన వరాన్ని మనం కలిగి ఉండాలి. ఇవేంటండి? ప్రభువారు చెప్పారు, గోధుమలు గురుగులు ఈ రెండు ఎలా ఉంటాయంట? ఒకేలా ఉంటాయి. వాటిలో తేడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేం. చాలా సిమిలారిటీస్, చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. మొక్క ఒకే రకంగా ఉంటుంది, గింజ ఒకే రకంగా ఉంటుంది, ఆకులు ఒకే రకంగా ఉంటాయి. సో వాటిని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. అందుకే ప్రభువారు కూడా అన్నారు, వాటిని మనం తీయకూడదట. గురుగులు ఉన్నా కానీ గురుగులు మనం దాన్ని ప్లక్ చేయకూడదు. ఎందుకని? పక్కనున్న గోధుమకి నష్టం కాబట్టి. సో మనం వీటిని పరీక్షించాలి. మనం జడ్జి చేయకూడదు, తీర్పు తీర్చకూడదు, కానీ మనం ఏం చేయాలండి? పరీక్షించాలి. పరీక్షించినప్పుడు మనం వారితో జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సో మనం చెప్పుకున్నాం, 2 రకాల పరీక్షలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఏంటండి? మేలు చేసే వారిలో మేలు చేసే గుణం ఉందా, ఎదుటి వారికి కీడు చేసే గుణం ఉందా? సో వీ కెన్ ఈజీగా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కీడు చేసేవారు దేవుని సంబంధులు కాదు. సో సెకండ్ టెస్ట్ మనం ఇక్కడ చూస్తే గొర్రెలు, మేకలు. సో మనకి ఏమైనా తేడా తెలుస్తుందండి? అందులో మేకలు కూడా ఉన్నాయి. సో మనం అంత ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేయలేం. కానీ దేవుని యొక్క వాక్యంలో లోతుగా మనం తెలిసినప్పుడు, ఆత్మల వివేచన వరం కలిగి ఉన్నప్పుడు గొర్రె లాంటి వ్యక్తి లేకపోతే మేక లాంటి మనస్తత్వము ఈ వ్యక్తిలో ఉన్నదా మనము కనుక్కోవచ్చు అన్నమాట. సో మనం జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే వాక్యంలో ఏమైతే చెప్తున్నారో ఆ టెస్ట్ మనము చేస్తే ఆ వ్యక్తి గొర్రె సంబంధమైన వ్యక్తి
మేక లాంటి వ్యక్తి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ పిక్చర్లో మనం చూద్దామండి. సో గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు నెక్స్ట్ కేటగిరీ. మనం గోధుమలు గురుగులు చూచాం, గొర్రెలు మేకలు చూచాం, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఇది ఇంకా కష్టం అన్నమాట. మరి తోడేలు గొర్రె చర్మం కప్పుకొని వచ్చేసింది అనుకో మనకి చాలా కష్టం. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఆత్మల వివేచన వరాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభువారు వారి యొక్క వాస్తవ స్థితిని అంటే తోడేలు స్వభావాన్ని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటారనమాట. సో ప్రతి విశ్వాసిని మనం ఎదుర్కొనే ప్రతి విశ్వాసిని మనం నమ్మకూడదు, కానీ మనం ఇలాంటి వ్యక్తులను మనం గుర్తించగలిగే ఆత్మల వివేచన వరాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఈజీగా మనం గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఏదో టైంలో ఆ తోడేలు యొక్క క్వాలిటీస్ బయటపడుతూ ఉంటాయి, మనం ఈజీగా వాటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందుకని మనకు కావాల్సింది ఏంటండి, ఆత్మల వివేచన వరాన్ని మనము అడగాలి ప్రభువుని. అది మనం పెంపొందించుకోవాలి. ప్రతి వ్యక్తి గురించి ప్రార్థన చేయాలి. ప్రభా ఈ వ్యక్తితో నేను సహవాసం చేయొచ్చా చేయకూడదా అని మనం ప్రార్థించే వారమై ఉండాలి. సో ఆ విధంగానే మనం చెప్పుకున్నాం, యెహోషువ భక్తుడు ఎలా మోసపోయారట, పైకి కనిపించే చెప్పులు, అతని దగ్గర ఉన్న బ్రెడ్, ఈ యొక్క రొట్టెలు, ఆ కాలంలో వాళ్ళు రొట్టెలు తినేవారు కదా, ఆ రొట్టెలు ఎలా ఉన్నాయండి, చాలా డ్రైగా ఎండు ముక్కల్లాగా అయిపోయినవి వంట. అలాగే వాళ్ళ చెప్పులు తెగిపోయినవి, వాళ్ళ యొక్క తిత్తులు పాడైపోయినాయి. అంటే వాళ్ళు ఎలా ప్రిటెండ్ చేశారు, ఎలా మోసం చేశారు యెహోషువని, మేము చాలా దూరం నుంచి వచ్చాము, చాలా సంవత్సరాలు నెలల ప్రయాణం అని మోసము చేశారు. అంటే పైకి కనిపించే వాటిని బట్టి మనం మోసపోకూడదు. కొంతమంది అంటారు మాకేం లేవండి, తినడానికి కూడా తిండి లేదండి, అవి లేవండి ఇవి లేవండి అంటూ ఉంటారు. బట్ పైకి కనిపించేది ఒకటి, లోపల ఇన్నర్గా ఉండేది వేరొకటి. సో మనం రియాలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. రియాలిటీని మనము ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆత్మల వివేచన వరాన్ని మనం కలిగి ఉండాలి. సో ఇక్కడ ఆల్టర్ ఉంది, నిబంధన మందసం ఉంది. కానీ యెహోషువ భక్తుడు ఏం చూస్తున్నాడు, దేవుని నిబంధన మందసాన్ని చూడలేదు, ఎదురుగుండా ఉన్న కనిపించే వాటి చేత యెహోషువ మోసపోయారు. ఎంత గొప్ప భక్తుడైనా కదా. మనం ఏం పాట అండి, యెహోషువ గారే ఇదైపోయారు కదా. అంటే మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఆయనే ఇంత డైవర్ట్ అయిపోతే మనకి ఇంకెంత జ్ఞానం మనకి కావాలి. అందుకని పైనుండి వచ్చే జ్ఞానము కొరకు మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. సో యెహోషువ భక్తుడు ఆ మందసాన్ని చోట్ల వీళ్ళ పైకి కనిపించే ఈ రూపాన్ని చూచి మోసపోయాడు. మనము కూడా పైకి కనిపించే మాటలను బట్టి, పైకి చేసే ప్రార్థనలు బట్టి మన జీవితాల్లో మోసపోతున్నామేమో. ప్రతి ఆత్మను మనం ఏం చేయాలండి, డిజర్న్ చేయాలి, వివేచించాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే యెహోషువ గారికి 3వ రోజు తెలిసిందట వాళ్ళు గిబియోనీయులు అనే విషయము. ఎన్నో రోజు తెలిసిందండి, 3 days పట్టిందనమాట వాళ్ళ యొక్క వాస్తవ స్థితి తెలుసుకోవడానికి. సో నష్టము జరిగాక తెలుసుకోవడం ఇదండి, ముందు తెలుసుకోవాలి మనం, నష్టం జరగకముందే మనం తెలుసుకోవాలి. సో ఆత్మల వివేచన వరం ఎంత ప్రాముఖ్యమైందో మనము చూస్తున్నాము. మరి పౌలు గారు ఈ పాప 15 ఏళ్ళ పిల్ల ఏం చెప్తుందండి, వీళ్ళు దేవుని యాజకులు, దేవుని పని చేసేవారు అని పొగుడుతూ ఉంటే, మరి పేతురు గారు ఏం చూస్తున్నారు, పౌలు గారు ఏం చూస్తున్నారండి, ఈ పాప మాటలు వింటున్నాడు ఆయన, ఆమెలో ఉన్న దెయ్యాన్ని అతను చూస్తున్నాడు. మనం కూడా పైకి కనిపించే మాటలు కాదు, లోపల అంతరంగాన్ని మనం చూడగలగాలి.
వారిలో దేవుని ఆత్మ ఉన్నదా, మోసపుచ్చే ఆత్మలున్నవా అని మనం గ్రహించుకోవాలి. ఆ చుట్టూ ఉన్న జనం అందరూ ఏం చూస్తున్నారండి? ఆ పాము కనిపిస్తుందా వాళ్ళకి? కనిపించట్లే. ఏం కనిపిస్తుంది? ఆమె చెప్పే మాటలు, ఆమె చేసే మ్యాజిక్, జరగబోయే విషయాలన్నీ ఆమె చెప్పేస్తూ ఉంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఆమెలో ఉన్న దురాత్మను, ఆ పుతోను అనే దెయ్యాన్ని పౌలు గారు చూస్తూ ఉన్నారు. సో మనకి ఆత్మల వివేచన ఉంటే పైకి కనిపించే మాటలు కాదు, లోపలున్న అంతరంగ స్థితిని మనం చూడగలుగుతాం. కాబట్టి ఆత్మల వివేచన వరము చాలా ప్రాముఖ్యమైనదిగా మనం తెలుసుకోవాలి. అందుకని ప్రతి ఆత్మను కూడా మనము నమ్మకూడదు. ఇక్కడ మనం చూస్తున్నాం 2 రకాల ఫ్రూట్స్ మనం చూస్తున్నాం. ఈ చెట్టుకి ఎలా ఉన్నాయండి? మనము 2వ టెస్ట్ గురించి చెప్పుకున్నాం. ఏంటది? ఫలము వలన మనం తెలుసుకోవాలి. వరాలు కాదు, ఫలాలు. సో మరి ఆ చెట్టులో ఉన్న ఫలాలు ఎలా ఉన్నాయండి? అవన్నీ పాడైపోయి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి మాటలు ఎలా ఉన్నాయి, వారి నడవడిక ఎలా ఉంది, వారి క్రియల్లో ఎలా ఉంటున్నారు, పరిశుద్ధత ఉందా, నమ్మకత్వం ఉన్నదా, మొదటి వర్తమానంలో మనం విన్నాం, యథార్థత ఉన్నదా, మనం వాటిని పరీక్షించాలన్నమాట. గుడ్డిగా ఎవరొస్తే వాళ్ళని మనం నమ్మేయడం కాదు, మనం డిజైన్ చేయాలన్నమాట. మనం చెప్పుకునేది అదే ఆత్మల వివేచన వరం. సో ఒక చెట్టులో మనం చూస్తున్నాము, మరి ఇవంతా కూడా ఫలాలు లేవు, కానీ అవతల ఫలాలు కూడా ఉన్నాయి, కానీ అవి పనికి మాలిన చెట్టు ఏం చేస్తుందట? పనికి కాని ఫలాలు ఫలిస్తుంది అన్నమాట. మరి ఒక విశ్వాసలో మనం చూడాల్సింది ఏంటండి? ఆత్మ ఫలం ఉందా, కాని ఫలం ఉందా? వి మస్ట్ టెస్ట్ అన్నమాట. మనం ఖచ్చితంగా పరీక్ష చెయ్యాలి. చెయ్యకపోతే ఏమవుతుంది? మనం నష్టపోతూ ఉంటాం. సో ఇది పరీక్షించాలంటే మనకేముండాలి? ఆత్మల వివేచన వరం మనకి కావాలి. సో నెక్స్ట్ పిక్చర్. సో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము, పైకి ఒకలాగా లోపల ఒకలాగా, మాస్క్ అన్నమాట. సో సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఏముంటుందండి? మాస్క్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ నటన అయిపోయిన తర్వాత వాళ్ళ రోల్, వాళ్ళ క్యారెక్టర్ అయిపోయాక ఏం చేస్తారు? ఆ మాస్క్ తీసేస్తూ ఉంటారు. సో మన విశ్వాస జీవితం ఎలా ఉంది? అలాగే మనం ఎన్కౌంటర్ అయ్యేవారు, మనం ఎదురయ్యే విశ్వాసులు, మన ఇంటికి వచ్చేవారు, మనం ఎవరి ఇళ్ళకి వెళ్తున్నామో వాళ్ళని మనం ఏం చేయాలి? పరీక్షించాలి. మాస్క్ ఉందా, రియాలిటీ ఉందా, నటన వాస్తవమా, భక్తి నిజమా, నటన. మనం ఏం చేయాలండి? ఆత్మల వివేచన వరము కలిగి మనము గ్రహించుకోవాలి. ఇది కావాలంటే ఆత్మల వివేచన వరం మనము కలిగి ఉండాలి. సో ఒక మేలు చేసే వ్యక్తిని మనము చూస్తున్నాము. ఏ విధంగా మరి మేలు చేసే వ్యక్తులను మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అన్నమాట. అతని యొక్క ఫలాన్ని బట్టి అతను మేలు చేసేవాడైతే మనం చెప్పొచ్చు, వీళ్ళు దేవుని సంబంధులు, వీళ్ళు అపవాది సంబంధులు కారు. సో ఎవరి మట్టుకు వారమే ఇటువంటి ఆ డిజర్నింగ్ స్పిరిట్ని మనం కలిగి ఉండాలి. లేకపోతే కడవరి కాలములో మనము చాలా మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గొర్రెలు మేకలు, గోధుమలు గురుగులు, గొర్రెలు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. సో మనం కూడా వాటిని వివేచించే జ్ఞానాన్ని ప్రభువును అడగాలి. మనము కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు, ఆత్మల వివేచన కలిగి ఉన్నప్పుడు మనం మోసపోకుండా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగలుగుతాం. ప్రభు వట్టి కృపలు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.